కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ప్రజలకు ఏం చేసిందో చెప్పి ఓట్లు అడగాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ అధిష్టానం తనపై నమ్మకంతో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చారని తెలిపారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా జూబ్లీహిల్స్ లో విజయడంకా మోగిస్తామని అన్నారు. ప్రజల దీవెనలో పార్టీ అధిష్టానం ఆశీస్సులతో గెలిచి తీరుతామని అన్నారు. స్థానికంగా ప్రజల నిర్ణయం మేరకు స్థానికునికి అవకాశం కల్పించాలని, యువకుల్ని సమాజానికి ఉపయోగపడాలనుకుంటున్నటువంటి యువకుల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మరి మా ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఈ అవకాశం కల్పించడం, మా పిసిసి అధ్యక్షులు మహేష్ అన్న, ఇన్ఛార్జ్ మేడం మీనాక్షి నటరాజన్ గారు, అలాగే విశ్వనాథం గారు అండ్ ఎంటైర్ క్యాబినెట్ మా పట్ల తీసుకున్నటువంటి నిర్ణయాన్ని, నా మీద నమ్మకం పెట్టి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేమంతా కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అందరికీ. ఖచ్చితంగా వారు మా మీద ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో 100% దాని గురించి నిరంతరం కృషి చేసి ఈ జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీని అత్యంత మెజార్టీతో గెలిపించే ప్రయత్నం మేము చేస్తాం. గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో, ఏం డెవలప్మెంట్ యాక్టివిటీ చేసిందో అది చూపించుకొని ఓట్లు అడగాలి. సింపతి మీద ఓట్లు రావడం, ఎలక్షన్ పోవడం కాదు. ఏం డెవలప్మెంట్ చేసింది అనేది చూపించాలి వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా అనేక సంక్షేమ పథకాలు ప్రజల్లో వెళ్తున్నాయి. ఈరోజు జూబ్లీహిల్స్లో గత 2 నెలలుగా 3 మంత్రుల్ని ఇన్ఛార్జిగా అపాయింట్ చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలు ఏంది ఇవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసుకొని దాదాపు 150 కోట్ల రూపాయల డెవలప్మెంట్ యాక్టివిటీస్కి బడ్జెట్ శాంక్షన్ అయింది. అందులో 70 వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇక్కడ డ్రైనేజ్, వెరీ ఓల్డ్ డ్రైనేజ్ సిస్టమ్స్ ఉండే, అవి కూడా సాల్వ్ అయిపోయినాయి. సీసీ రోడ్స్ సాల్వ్ అయినాయి. ఇట్లా ఇక్కడ ఉన్నటువంటి మన హై టెన్షన్ లైన్స్ దానికి కూడా బడ్జెట్స్ ప్రిపేర్ చేసినారు. నాలాస్ వైడనింగ్ అయినాయి, కమ్యూనిటీ హాల్స్కి శాంక్షన్స్ అయినాయి, మోడల్ గ్రేవ్యార్డ్కి శాంక్షన్స్ అయినాయి. సో అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్ కాంగ్రెస్ పార్టీ 2 నెలల్లో చేసింది. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి లక్ష్యంగా మేము జూబ్లీహిల్స్ ప్రాంత ప్రజల్లోకి వెళ్తాము. అండ్ ఇవన్నీ కూడా 2 నెలల నుండి ప్రజలు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం పెరిగింది.